అందరికీ నమస్కారం. నేను మీ జితేంద్ర కుమార్ రేవినిశెట్టి. అందరికీ పౌరాణిక విషయాల గురించి చాలా అపోహలు అనుమానాలు ఉంటాయి. అవి రామాయణ భారత ఇతిహాసాలు వీటన్నిటి మీద కూడా ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. నాకు కూడా అలాంటి విషయాల్లో ఒక చిన్న అనుమానం కలిగింది. దాని గురించి ఈరోజు నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. అందరం రామాయణం చూసాం. అందులో కొన్ని పాత్రలు అందరికీ బాగా గుర్తుండిపోయినాయి. నాకైతే బాగా గుర్తుండి ఇప్పటికీ అనుమానాలు రేకెత్తించే ఒక పాత్ర ఒకటి ఉంది. అది రామాయణ కాలం నుంచి ద్వాపర యుగం వరకు కూడా జీవించి ఉన్న జాంబవంతుడు పాత్ర. జాంబవంతుడు హనుమంతుడిని రామాయణంలో లంకకు వెళ్ళడానికి ప్రేరేపించిన అతి ముఖ్యమైన వ్యక్తుల్లో జాంబవంతుడు ఒకరు. సరే, అటువంటి జాంబవంతుడు ద్వాపర యుగంలో కూడా మళ్ళీ శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి ఓడిపోయి తన కూతురు జాంబవతినిచ్చి పెళ్లి చేశాడు అని వరకు చదువుకున్నాం. అంటే రామాయణంతో మొదలుపెట్టి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి మామగారయ్యేంత వరకు కూడా జాంబవంతుడి పాత్ర మనకి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. స్వయంగా దేవుడితో కలబడిన జాంబవంతుడి పాత్ర. ఆ కోరిక కూడా ఆయనే కోరుకున్నాడు. నేను మీతో మల్ల యుద్ధం చేయాలని రామాయణ కాలంలో కోరుకోవడం, దాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తీర్చడం, ఇవన్నీ కూడా మనం చూసాం, చదివాం. అయితే రామాయణ కాలంలో జాంబవంతుడిని మనకి ఎలా చూపించారు? ఎలుగుబంటి రూపంలో చూపించారు. ఏ సినిమా తీసుకోండి, ఏ సీరియల్ తీసుకోండి, బొమ్మలు తీసుకోండి, కార్టూన్లు తీసుకోండి, రామాయణంలో మనకి జాంబవంతుడు అంటే ఎలుగుబంటి రూపంలోనే చూపించారు. సరే, రామాయణంలో మనకి అప్పుడు చిన్నపిల్లలం, అందరికీ చాలామందికి అంత అవగాహన లేదు, బాగానే ఉంది. జాంబవంతుడు ఎలుగుబంటి అని మనం నమ్మేశాం, చూస్తూ ఉన్నాం. సరే, ద్వాపర యుగంకి వచ్చేసరికి శ్రీకృష్ణుడు శమంతకమణి తను శతరాజ్యతో నింద మోపేసరికి శమంతకమణిని ఎవరు ఎత్తుపోయారో తెలుసుకోవడం కోసం అడవిలోకి వెళితే ఆ శమంతకమణి తన కూతురు ఉయ్యాలకు కట్టేశాడని, జాంబవంతుడని, సింహాన్ని చంపిన గుర్తులు ఇవన్నీ చూసాం, చదువుకున్నాం. అప్పుడు జాంబవంతుడు కృష్ణుడితో యుద్ధం చేశాడు. ఈ కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి చివరికి ఓడిపోయి, ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఓడిపోయి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు అని అంటారు. కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి జాంబవంతుడు ఎవరు? మనకి ఏం చూపించారు పురాణ కాలంలో? ఎలుగుబంటిలా చూపించారు. ఎలుగుబంటికి ఆడవ ఎలుగుబంటి పుడుతుంది కదా, అటువంటి ఆడ ఎలుగుబంటిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? కాదు, అది తప్పు కదా. ఇక్కడ వక్రీకరణ జరిగింది. నా అనుమానం ఏంటంటే, నాకున్న పరిమితమైన జ్ఞానాన్ని అనుసరించి నేను మీకు విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. హనుమంతుడు జాంబవంతుడు కాలం గడిచిన తర్వాత కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని తరాల పాటు ఆయన ఉన్నాడు. తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు కృష్ణుడికి, బాగుంది. ఆయన జాంబవంతుడు దక్షిణ భారతదేశ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి కుదమట్టంగా, ఒంటి నిండా దట్టమైన వెంట్రుకలతో, కొంచెం మూతి ఎత్తుగా ఉండేసరికి ఆ కాలంగా మనకి ఎలా చూపించుకుంటూ వచ్చారంటే ఎలుగుబంటి రూపంలో చూపించుకుంటూ వచ్చారు. ఒక ఎలుగుబంటి కృష్ణుడికి మామగారు అవటాన్ని ఊహించగలమా? తప్పు కదా. కానీ వక్రీకరణ జరిగింది. ఆ పాత్రని ఎలుగుబంటి రూపంలోకి మార్చేశారు. అది కావాలని మార్చారా, కాలక్రమేణా మారిందా, అదైతే నాకు తెలియదు. కానీ జాంబవంతుడు మనిషే. హనుమంతుడు కూడా, వానరులు కూడా, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న ఒక దశలో ఉన్న మానవ జాతి. ఎందుకంటే అప్పుడు భూమి మీద చాలామంది అప్పుడు జరుగుతూ ఉన్న పరిణామ క్రమం జరుగుతూ ఉన్న క్రమంలో కాస్త తెలివైన జాతుల్ని అనుసరించడం మొదలుపెట్టారు. అటువంటి రాముడు అప్పటికే అభివృద్ధి చెందిన జాతి కాబట్టి ఆయన్ని వీళ్ళందరూ అనుసరించారు. అలా అది తప్పు. జాంబవంతుడు కూడా మనిషే. అలా మనిషికి పుట్టిన ఆ పిల్లనిచ్చి, ఆయన కూతురినిచ్చి వివాహం జరిపింది. ఇది మాత్రమే వాస్తవం, మిగిలినంతా కూడా అబద్ధం. ఇది నా నమ్మకం. ఇదే నిజం అని కూడా నేను నమ్ముతున్నాను. జై హింద్.